ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు. కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో శనిగ్రహం, అలాగే 6వ స్థానంలో చంద్ర, రాహుగ్రహాలు, 7వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, అలాగే 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు కాకుండా ఆలోచన తీరు కూడా అంత పూర్తిగా మనస్ఫూర్తిగా పెట్టలేని పరిస్థితి, ఏ పని కూడా మనస్ఫూర్తిగా చేయలేని పరిస్థితి, అనుకూలమైన వాతావరణం ఉంటుందో ఉండదో అని అనుమానాస్పదంగా ఉంటుంటారు. అయితే ఎక్కడ కూడా ఏ పని మీద ధ్యాస పెట్టేంత పరిస్థితి ఉండదు. అయినప్పటికీ నిత్య కార్యక్రమాలు, వ్యవహారాలు సాధారణంగా చేసుకుంటూనే వెళ్తుంటారు. కానీ అనాసక్తితోటి ఉంటుంది. పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే అన్ని పనులు చేసుకుంటాం జరుగుతూ ఉంటాయి. అలాగే రాశ్యాధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నారు, అష్టమంలో ఉన్నారు. అలాగే అష్టమంలో ప్రస్తుతం 4 గ్రహాలు ఉన్నా వారాంతరం కల్లా 5 గ్రహాలు అవుతాయి. పంచగ్రహ కూటమి కూడా అష్టమంలోనే ఉంటుంది. అష్టమం అనేది ఏ గ్రహం ఉన్నా కానీ అంత పూర్తి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ వారం కొంచెం అన్ని రకాల విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. ఆలోచన తీరు కూడా పెద్ద పెద్ద ప్రణాళికలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలలో సాధారణ స్థితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఆర్థిక విధానంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రావాల్సిన ధనం సకాలంలో వస్తూ ఉంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇస్తూ ఉంటాం. అంతవరకు అయితే అనుకూలంగా ఉంటుంది. ఇంకా మించి పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడుల కోసం ఎదురు చూడడం, అలాంటి పనులు చేస్తే అలాంటివి అంత అనుకూలంగా లేవు. మనకు అవసరాన్ని మించిన ధనం అయితే రాదు ఈ వారంలో. కాబట్టి కొంచెం ఈ వారం అనుకున్నదంతా కూడా రాదు, కొంత కొంత వస్తూ ఉంటుంది. అలా అవసరాలు తీరిపోయే పరిస్థితి అయితే ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యత తగ్గుతుంది. అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. రాశిపైన కుజ దృష్టి ఉంది. కుజ దృష్టి ఉంటే ఎక్కువగా మాట్లాడినప్పుడు ఆవేశానికి గురయ్యే అవకాశాలు ఉంటుంటాయి. కొంత ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఇట్లాంటి ఒత్తిడి లోనవ్వకుండా నిగ్రహం పెట్టుకోవడం మంచిది. ఆలోచన తీరులో కొద్దిగా ఉద్రేకత కలుగుతూ ఉంటాయి. అలాగే అవసరం లేని విషయాలన్నింటినీ కూడా ఎక్కువగా చర్చించే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. అయితే పలు రకాల విషయాలు ఒకేసారి ఆలోచనలోకి పెట్టుకోవడం, అన్నిటిలో చేయి పెట్టి అన్నిటి విషయాల గురించి ఆలోచన చేసి ఇబ్బందులు పడే పరిస్థితి కొంత ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. అయితే అనుకూలమైన వాతావరణం ఈ విషయంలో
గురుగారి దృష్టి బాగా ఉంటుంది. అది గృహ విషయాల్లో, క్రయ విక్రయాదుల్లో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ పెద్దగా ఇబ్బంది లేకుండానే చేసుకోగలుగుతారు. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, కొత్త విషయాలు తెలుసుకునే విధానం, కొత్త కోర్సులు నేర్చుకునే విధానం అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితిలోనే ఉంటాయి. పెద్దగా ఎటువంటి వివాదాలు రావు, ఇబ్బందులు ఉండవు. కానీ అనుకోకుండా మన మిత్రులతోటి, అలాగే ముఖ్యమైన వ్యక్తులతోటి మనం కొంత వాగ్వివాదాలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అవి పెరిగే అవకాశాలు ఉంటాయి. అనవసరమైన వివాదాలు, ఆలోచనలు పెట్టుకొని కొంత టెన్షన్ వాతావరణానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. మన అనుకోకుండానే క్షణికావేశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ క్షణికావేశాల్లో తీసుకునే నిర్ణయాలు అంత అనుకూలం కాదు. ఆలోచన చేసుకుంటూ నిదానంగా ఆలోచన చేయండి. మనం ఎంత వద్దనుకున్నా మన లోపల ఉండేటువంటి టెన్షన్ బయట పడుతూనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల జోలి వెళ్లకుండా ఉండటం మంచిది. ఎక్కువగా కొత్త విషయాల జోలి అసలు వెళ్లకుండా ఉండటం మంచిది. కాబట్టి కొంత విశ్రాంతిగా ఉండటం అనేది అలవాటు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈ వారం పెద్దగా యాక్టివిటీస్ అన్ని కూడా తగ్గించుకొని అనుకూలత లేని పరిస్థితిని ఎదుర్కోకుండా ఇంట్లోనే ఉండి తగినటువంటి విషయాల్లో, మనకి అవసరమైన విషయాల్లో పాలుపంచుకుంటూ ఉంటేనే బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. కానీ అందులో కూడా అవకాశాలు, సందర్భాలని బట్టి కొంత మాట తీరు తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఇద్దరికి కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి ఆరోగ్యపరమైన విషయాల్లో. అలాగే భాగస్వామ్యంలో విభేదాలు వచ్చే పరిస్థితి కూడా కొంత కనబడుతుంది. అయితే సందర్భానుసారంగా విభేదాలు వచ్చిపోతాయి. కానీ అయితే మనం గట్టి పట్టుదలతో ఉన్నప్పుడు ఆ తగ్గే విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేయమని చెప్పబడుతుంది. అలాగే మనం గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, కొత్తగా పెట్టాలనుకునే విషయాల్లో కానీ కొంచెం కొత్తగా పెట్టాలనుకునే వాటికి ఆలోచన ఎక్కువగా చేయండి. గతంలో పెట్టిన వాటికైతే అనుకూలత బాగానే ఉంటుంది. అది పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. అది పెద్దగా పెరగకపోయినా తగ్గకుండా ఉంటుంది. కీర్తి, మర్యాద, గౌరవాలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. అయితే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొత్త చోటికి మార్పులు చేయవలసిన పరిస్థితి కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో మార్పులు కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ఏదో ఒక మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. గృహంలో గృహోపకరణాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మనకు రావాల్సిన కీర్తి అయినా అపకీర్తి అయినా కానీ పెద్ద స్థాయిలో వస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏ పనులు కూడా వ్యతిరేకమైన పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఖర్చులు, వ్యవహారాలన్నీ కూడా సాధారణంగానే ఉంటూనే ఒకంత ఎక్కువ ఖర్చులు కూడా పెట్టవలసిన పరిస్థితి వస్తుంటుంది. ఆ ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా భవిష్యత్తులో మనకు ఉపయోగించే విషయాలకే అయి ఉంటాయని అర్థమవుతుంది. కాబట్టి అన్ని రకాల విషయాలను ఆలోచన చేస్తే ఈ తులారాశి వారికి సాధారణం కంటే కొంత శుభ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ మనం వాక్కు ద్వారా చెడగొట్టుకున్నట్టుగా అవుతూ ఉంటుంది.
కాబట్టి వాక్కు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉంటే అన్ని రకాల విషయాల్ని సామరస్యంగా పూర్తి చేసుకుంటే బాగుంటుంది. అనవసరమైన కోపావేశాలు పెట్టుకోకుండా ఉండటం అనేది చెప్పబడిన సూచన. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.